హాయ్ వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. మనం ఈ మధ్యకాలం చూస్తూ ఉంటాం, అనూహ్యంగా కొందరు వ్యక్తులు మామూలు స్థాయి నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి ఎదుగుతూ ఉంటారు. మనకు ఒక్కొక్కసారి ఎంతో కష్టపడి కూడా మనకు సంపాదించిన డబ్బులు వీళ్ళు ఎట్లా సంపాదిస్తారు ఏమిటి అని కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి, ప్రశ్నలు వస్తుంటాయి. అయితే నిజంగా కష్టపడి సంపాదించే వారికి అంత ఈజీ మనీ దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరకదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా స్కామ్ చేస్తారు, ఒక స్కీమ్ పెడతారు, దానికి ఒకరిని బలి చేస్తూ ఉంటారు, లేదంటే ఒక ప్రభుత్వాన్నో ప్రభుత్వ ఆస్తులను ఏదో చేస్తారు. అట్లా అక్రమంగా సంపాదించిన సొమ్ముతోటి అవి దాచుకోవాలన్నా దాన్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి? రాజకీయ పార్టీలోకి రక్షణకు వెళ్తూ ఉంటారు, లేదా వచ్చిన డబ్బుతోటి విలాసాలు, ఖర్చులు, సినిమా ప్రొడక్షన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం ఈ మధ్యకాలం చూస్తూనే ఉన్నాం. అనూహ్యంగా కొత్త కొత్త స్కాములు బయటకు వస్తుంటాయి. అట్లాంటి కొత్తగా స్కామ్ వచ్చింది బయటికి. అదేమిటంటే, సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి బియ్యాన్ని దొంగతనంగా మాయం చేశాడు. సుమారు 81 కోట్ల రూపాయల బియ్యాన్ని, ప్రభుత్వానికి సంబంధించిన బియ్యాన్ని మాయం చేశాడు. పెద్ద స్కామ్ అని చెప్పేసి 2 రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. సదరు నాయకుడు ఇప్పుడు అదృశ్యమైపోయాడు, పరారులో ఉన్నాడు, కనిపించట్లేదు. మళ్ళీ ఆ కనిపించని రాజకీయ నాయకుడు, ఇంకొక రాజకీయ నాయకుడు, ఆ కనిపించని సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఒక అదే జిల్లాకు చెందినట్టు కాంగ్రెస్ నాయకుడు రక్షిస్తున్నాడు, దాచిపెడుతున్నాడు అని చెప్పేసి కూడా ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకు పూర్తి వివరాలు ఏంటంటే, సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి రాజకీయ నాయకుడు వట్టే జానయ్య, ఈ పేరు మనం నిన్న 2023 ఎన్నికలప్పుడు చాలా చాలా వైరల్ అయింది. చాలా బర్నింగ్ టాపిక్ వట్టే జానయ్య గారి టాపిక్. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రధానంగా చర్చ జరిగింది. బస్తీ మే సవాల్ మీరా నేనా తేల్చుకుందాం అనే స్థాయికు ఇప్పుడు మాజీ మంత్రి గారైన జగదీశ్వర్ రెడ్డి గారితో నెక్ టు నెక్, హెడ్ టు హెడ్ పోటీ జరిగింది. ఇదే వట్టే జానయ్య గారిది ఇష్యూలో. ఆ వట్టే జానయ్య గారే ఇప్పుడు ఇక్కడ రాజ్యాధికార పార్టీ అని చెప్పి ఈ సదరు చింతపండు నవీన్ యొక్క పార్టీ ఉంది కదా, కులాల మధ్య అది చిచ్చు పెడుతూ కులాలను ఏదో చేసుకొని అదలం ఎక్కాలని చెప్పి రాజకీయం చేస్తున్నటువంటి ఈ మల్లయ్య పెట్టినటువంటి పార్టీ రాజ్యాధికార పార్టీ. ఆ రాజ్యాధికార పార్టీకి ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పోస్టు, అంటే పార్టీకి నెంబర్ 2 లాంటి వాడు, పార్టీకి గుండెకాయ లాంటి వారు ఆ సదరు వట్టే జానయ్య గారు ఈరోజు 81 కోట్ల రూపాయలకు స్కామ్ చేసి పరారీలో ఉన్నాడు. స్కామ్ యొక్క వివరాలు ఏంటంటే, మనందరికీ తెలిసిందే, తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు, రెన్లు, నిధులు, కరెంటు ఎంత వైభవంగా ఉందో, అట్లాంటి నల్లగొండ జిల్లాలో కరువు ప్రాంతంలో ఎకరం కూడా తడవని నేలలో ఒడ్లు పండి వ్యవసాయం చేసి పంట అభివృద్ధి జరిగిన విధానం కూడా మనకు తెలుసు. అట్లా పండించిన రైతుల పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఆ వడ్లను మినిమం అంటే కనీస మద్దతు ధర ఇచ్చి రైతు నుంచి తీసుకున్న వడ్లని దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రైవేటు మిల్లర్లకు ఇచ్చినటువంటి ఆ మిల్లర్లు అది వడ్లను బియ్యంగా మార్చి ఆ ప్రాసెస్ చేసుకొని మళ్ళీ ప్రభుత్వానికి ఉపజెప్తారు. ఆ ప్రభుత్వం తీసుకెళ్ళి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఈ పని చేసినందుకు కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బులు ఇస్తుంది. ఆ కొంత డబ్బులో పని చేసినందుకు ఈ రైస్ మిల్లులకు కొంత కమిషన్ ఇస్తుంది, కొంత ఇది ఇస్తుంది. ఇది రెగ్యులర్ ప్రాసెస్. గతంలో తెలంగాణలో పంటే లేదు కాబట్టి ఆ సమస్యలు కుంభకోణాల చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, పంట అధికంగా అయిన తర్వాత చాలా దిక్కుల్లో ఈ మధ్యకాలం ఇట్లాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ జరిగిందంటే, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఇతనికి చెందిన రైస్ మిల్ అనే చెప్తా ఉన్నారు, ఇతను భాగస్వామ్య మిల్లు అనే చెప్తా ఉన్నారు. సూర్యాపేట దగ్గరలో ఉన్నటువంటి ఒక రైస్ మిల్లులో ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి, ప్రభుత్వం పని చేయించి పెట్టండి అని ఇచ్చినటువంటి వడ్లని మాయమైపోయి తనిఖీల్లో అసలు 181 కోట్ల రూపాయలు విలువైనటువంటి 27,000 టన్నుల సంథింగ్ ఇది వస్తుంది, అంత స్టాకు కనిపిస్తలేదనే విషయాన్ని కనుక్కున్నారు అధికారులు. దీంతో బిత్తరపోయారు. దాన్ని వెళ్ళొచ్చే రకరకాలు చెప్తున్నారు. కొందరు 79 కోట్లు అంటున్నారు, కొందరేమో 81 కోట్లు అంటున్నారు. ఇంకా లెక్కలు తీస్తే 100 కోట్లు బయటకు వస్తాయని కూడా చెప్తా ఉన్నారు.
ఈ కుంభకోణం జరిగింది. ఇట్లాంటి ఇతను ఈ మధ్యకాలంలో ఇతనికి కీలక పదవి ఇస్తారంటే మామూలుగా ఇవ్వరుగా మనందరికీ అర్థమైపోతూనే ఉంది కదా, మనందరికీ అర్థమైపోతుంది. పార్టీలో 2 అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక్కరు పార్టీ పెట్టారు. ఎవరు వెళ్ళినా కూడా మీ జిల్లాకు మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో ఆ జిల్లాకు మీకు పోస్ట్ ఇస్తామని చెప్తున్నారు. జనరల్గా రాజకీయాల్లో ఇవి సహజంగా సచ్చీలుడు అని చెప్పేటువంటి రాజకీయ పార్టీల వాళ్ళ మీద కూడా ఇదే ఆరోపణలు వచ్చాయి. స్పష్టంగా చెప్పాలంటే, ఇంకా క్లియర్ చెప్పాలంటే, మనకు జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టారు కదా, అప్పుడు కూడా ఇదే ఆరోపణలు వచ్చాయి. నిన్నగాక మొన్న కోదండరాం సార్ పార్టీ పేరు మీద ఇదే విధంగా ఖర్చు పెట్టుకున్న వాళ్ళకు, డబ్బులు పెట్టుకున్న వాళ్ళకు టికెట్లు, పదవులు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. ఆ పార్టీలో ఆ టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళు ఈ విషయాలు బహిరంగ వీడియోల ద్వారా చెప్పిన మన విషయం తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనం అది జరిగిందనే చెప్పాలి. ఎప్పుడు కూడా ఈయనకి పదవి వచ్చిందంటే అక్కడి నుంచి కోట్ల రూపాయలు చేసుకొని ఈ పార్టీకి వెన్నుదండగా నిలబడ్డాడు అనేది ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకనే ఈ విచారణ జరుగుతూ ఉంది. ఆయన నుంచి వచ్చిన కోట్ల ఖర్చు ఎటుపోయాయని చూస్తే లెక్కలు తీగల్లాగితే ఇక్కడికి కదులుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సదరు ఈ పార్టీ వాళ్ళు పెట్టిన మీటింగ్ల ఖర్చులు ఇవన్నీ కూడా తాను నేతృత్వంలో వహించాడని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయని తెలుస్తూ ఉంది. దాంతోపాటు మనకు తెలిసింది కదా అన్నగారి యొక్క స్థితి ఏంటో, చాయి పైసల కోసం ఆటానా పావుల చాయి పైసలతోటి మొదలుపెట్టిన ఇతని రాజకీయ ప్రస్థానం, ఇతని జీవిత ప్రస్థానం హెలికాప్టర్లో తిరిగేటువంటి స్థాయికి వెళ్ళి పార్టీలు బహిరంగ భేటీలు పెట్టుకునే స్థాయి వచ్చింది. రాకూడదని ఎవరు ఇక్కడ కాదు నేను చెప్పేది. వాస్తవం ఏంటంటే ఇంత డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయనే సమస్య. ఇట్లా కోట్ల కుంభకోణాలు చేసి ఇట్లా రాజకీయ పార్టీలకు వెన్నుదండగా నిలబడేట వాళ్ళకి చేస్తే ప్రజల సొమ్మును ఏం చేస్తున్నారనేది ఇక్కడ ప్రశ్న. ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేలాల్సిందే. ఇకపోతే ఈ వట్టే జానయ్య గారి యొక్క రాజకీయ వివాద పరిస్థితులు మనం మరొక్కసారి చర్చించుకుందాం. 2023 ఎన్నికల ముందు సూర్యాపేట నియోజకవర్గంలో జగదీశ్వర్ రెడ్డి గారికి ఈయనకు పోటీ వచ్చింది. జగదీశ్వర్ రెడ్డిని కాదని చెప్పి ఆయన మీద గొంతులు చుట్టూ తోముతూ అక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం ఈయన పోటీ పడ్డాడు. జగదీశ్వర్ రెడ్డి గారికి ఆపోజిట్గా ఎత్తులు పై ఎత్తులు వేశాడు. అప్పుడు తాను అంటే వాస్తవం జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి హోదాలో ఆయన రాజకీయ నాయకుడిగా ఆయన దగ్గర ఆయన కింద శిష్యరేకులు పెరిగినట్టుగా మనం భావించవచ్చు, తప్పేడు దాంట్లో. అట్లాంటి ఆయన తన కింద తనకి పోటీగా వచ్చేసి ఎదురు తిరగడంతో అక్కడ పోటీ పెరిగిపోయి చివరికి ఇతని మీద రివర్స్ కేసులు పెట్టించడాలు కానీ, ఇతను చేసిన కుంభకోణాల నుంచి వెలుగు తీసి కంప్లైంట్ ఇవ్వడం, అత్యధికంగా ఒక్క రోజులోనే ఒక్క పోలీస్ స్టేషన్లోనే ఎన్నో జనరల్ జేడీలో చాలా రికార్డ్స్ అయ్యాయి, ఎఫ్ఐఆర్లు అయ్యాయి, ఒక్క రోజుల్లోనే ఎఫ్ఐఆర్లు అయ్యాయి. ఆ తర్వాత చాలా రాజకీయాలు జరిగాయి, పోటీ జరిగింది. చివరికి అతన్ని పార్టీ నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆయన జగదీశ్వర్ రెడ్డి పోటీగా సవాలు విసిరాడు. ఆ తర్వాత ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆ రోజు బీఎస్పీ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఆయన అక్కడ పోటీ చేయడం కానీ అతను రాజకీయాల్లో అరగేటర్ చేసిన తర్వాత అనూహ్యంగా ఎన్నికల్లో ఓటమయ్యాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజ్యాధికార పార్టీలో ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెడుతూ కులాల మీద హేయభావంతో విమర్శలు చేసేటువంటి ఈ పార్టీ కాదు, ఇతను వ్యక్తిగతంగా మనం చూస్తూ ఉన్నాం కదా ఎట్లాంటి ఏహమైనటువంటి భావజాలంతో ప్రయోగాలు చేస్తున్నాడు. అట్లా రాజకీయ కులాల మీద ఎదగాలని చూస్తున్నటువంటి ఈ పార్టీ యొక్క ఆర్థిక బలం ఇతనేనా అని ఇప్పుడు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వట్టే జానయ్య 71 కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయి, ఎవరెవరికి చేరాయో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇతనికి చెక్కు పెట్టడానికి రాజకీయంగా కేసులు ఇవి వాడుతున్నారు ఆరోపణలు ఈ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ వట్టే జానయ్య గారి యొక్క ఈ కేసు ఎటు దారితీస్తుంది, ఏ రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది అనేది రాబోయేటువంటి రోజుల్లో మనం వేచి చూద్దాం.